అందరికీ నమస్కారం. సూళ్లూరుపేట చెంగాలమ్మ తల్లి గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ దేవాలయం ప్రత్యేకతలు ఎలాంటివంటే, ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగం ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు, ఇది 24 గంటలు తెరిచి ఉండే అరుదైన హిందూ దేవాలయం. ఈ ఆలయానికి ఎందుకంత ప్రత్యేకత ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సూళ్లూరుపేట ఒకప్పుడు ఇది నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు అది తిరుపతి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న గొప్ప ఆలయాలలో చెంగాలమ్మ గుడి ఎంతో ప్రాచీనమైనది. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దేవాలయం గ్రామ దేవత మరియు వైదిక ఆరాధన కలిసిన ప్రత్యేకత కలిగినది. ఈ ఆలయంలో ఉన్న చెంగాలమ్మ తల్లి స్వరూపం చూస్తే మహిషాసురమర్దిని, కాళీదేవి రూపం గుర్తువస్తాయి. అమ్మవారి విగ్రహానికి 8 చేతులు ఉండడం గమనించదగ్గ విషయం. చెంగాలమ్మ దేవాలయం 24x7 తెరిచి ఉండే అరుదైన హిందూ దేవాలయం. సాధారణంగా హిందూ దేవాలయాలు రాత్రిపూట మూసివేస్తారు. కానీ చెంగాలమ్మ గుడికి తలుపులే లేవు. అర్ధరాత్రి అయినా తెల్లవారినా ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో నుంచి ప్రయోగాలు నిర్వహించే ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి శాటిలైట్ నమూనాకు పూజలు చేయిస్తారు. ప్రయోగం విజయవంతం కావాలని మొక్కులు తీర్చుకుంటారు. ఆలయంలో గర్భగుడి ముందు ఒక బంగారు తాపడం చేసిన విమానం ఉంది. అంతేకాదు, ఆలయంలోని ముఖమండపం, ద్వారపాలకులు కూడా బంగారు తాపడంతో మెరుస్తూ ఉంటాయి. కానీ తలుపులు లేవు. ఆలయంలో ఎంతో విలువైన బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ తలుపులు ఉండవు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా 24 గంటలు దర్శనానికి అందుబాటులో ఉంటుంది. కేవలం ఒక గ్రహణం టైంలో మాత్రమే కట్టెను వేస్తారు. గ్రామ దేవతల పద్ధతుల ప్రకారం బలి పూజలు, వైదిక దేవతల పద్ధతుల ప్రకారం అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ 2 పద్ధతుల్లోనే పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాథల ప్రకారం ప్రాచీన కాలంలో ఈ ప్రాంతంలోని నదిలో ఒక విగ్రహం ప్రత్యక్షమైందని చెబుతారు. ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయం నిర్మించారని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవతను సంగాలమ్మ అనే పేరుతో పూజించేవారని, కాలక్రమేణా ఆ పేరు చెంగాలమ్మగా మారిపోయిందని చెబుతారు. అశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేస్తారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారికి సిరిమానోత్సవం ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా సిరిమానోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో 40 అడుగులు ఎత్తైన ధ్వజస్తంభంపై ఒక బొమ్మ నుంచి భక్తులు ఊరేగింపు చేస్తారు. ఇది గ్రామదేవతకు ప్రత్యేకమైన ఉత్సవంగా భావిస్తారు. సాధారణంగా హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు అర్చకులుగా ఉంటారు. కానీ చెంగాలమ్మ గుడిలో ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. 1983 వరకు ఈ ఆలయంలో బ్రాహ్మణులు కాకుండా బలిజ కులస్తులు పూజారులుగా వ్యవహరించారు. ఇది అత్యంత అరుదైన విషయాల్లో ఒకటి. 1983లో ఆలయ నిర్వహణలో మార్పులు జరిగిన తర్వాత బ్రాహ్మణ అర్చకులను నియమించారు. కానీ ఆలయ పూజా విధానాలు మాత్రం గ్రామదేవత ఆరాధన మరియు వైదిక ఆరాధన మేళవింపుతో కొనసాగుతున్నాయి. ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజిస్తారు. ఇది ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు. అయితే ఈ సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడి తిరుపతి, నెల్లూరు, చెన్నై ప్రధాన రహదారికి సమీపంలో ఉంది. తిరుపతి నుండి 80 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 55 కిలోమీటర్లు, చెన్నై నుండి 95 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. సంవత్సరం పొడవున ఎటువంటి సమయ పరిమితి లేకుండా ఈ గుడిని దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.